హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఉషా 15 లీటర్ గీజర్. దీని ప్రాబ్లం వచ్చేసి వాటర్ అయితే చాలా లేట్గా హీట్ కావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఓపెన్ చేసి క్లీన్ చేసి అయితే ఎక్కడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కనెక్షన్ వైర్లు అయితే మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నట్స్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేస్తే ప్లేట్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఈ ప్లేట్ కింద హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి బాగా దానికి అతుకపోయి ఉంటుంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి సైడ్ నుంచి ప్రెస్ చేస్తే ఫిల్మెంట్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఫిల్మెంట్కి అయితే చాలా ఫ్లోరిడ్ అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా ఫ్లోరిడ్ ఉండడం వల్ల మనకు వాటర్ అయితే చాలా లేట్గా హీట్ కావడం జరుగుతుంది. దాని నుంచి ఫిల్మెంట్ కూడా చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది. ఫిల్మెంట్ కంటే ఎక్కువ ఫ్లోరిడే ఉండడం జరిగింది. మన ఫ్లోరిడ్ తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి, లేకపోతే ఒకసారి హీటింగ్ ఫిల్మెంట్కు తాకి స్క్రూ డ్రైవరు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా దాన్ని చూసుకొని అయితే తీసుకోవాలి. దీని లోపల ఫ్లోరిడ్ మురికి వాటర్ అయితే చాలా ఎక్కువ వెళ్ళడం జరిగింది. దీనివల్ల మనకు వాటర్ కూడా చాలా లేట్గా హీట్ కావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇదంతా దీంట్లో వెళ్ళిన డస్ట్. కంప్లీట్గా మనం ట్యాంక్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టేజ్గా హీటింగ్ ఫిల్మెంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. వెళ్ళినంత వరకు నీట్గా కడుక్కొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఈ హీటింగ్ ఫిల్మెంట్ కూడా దీనికి ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం గీజర్ ట్యాంక్ కూడా క్లీన్ చేసుకున్నాం కదా. చూడండి, లోపల ఎలాంటి డస్ట్ అయితే ఏం లేదు. వన్ ఇయర్కు లేదా 2 ఇయర్స్కి ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే పవర్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది మనకు. వాటర్ కూడా తొందర హీట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా హీటింగ్ ఫిల్మెంట్ లోపల పెట్టి దానిపైనుంచి ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టి స్క్రూలు అయితే టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పైనుంచి ప్లేట్ పెట్టినాక వీళ్ళంతా టైట్ అయితే వేసుకోవాలి, లేదా వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ టైట్ చేసినాక కేబుల్స్ అయితే ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా కనెక్షన్స్ వైస్ అయితే అన్నీ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కనెక్షన్స్ వైస్ అయితే ఈ విధంగా అన్ని కనెక్షన్స్ కొట్టేయడం జరిగింది. ఇండికేటరు కూడా రావట్లేదు మనకు. ఇండికేటర్లు పాత తీసేసి కొత్త ఇండికేటర్లు అయితే సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇండికేటర్లు ఉంటాయి. దీని నుంచి అయితే బయట తీసేసి కొత్త ఇండికేటర్లు అయితే మనం సెట్ చేయడం జరిగింది. ఇది మిక్సీ యొక్క ఇండికేటర్లు. చూడండి, దీని నుంచి ఎల్ఈడి బల్బ్ తీసి ఈ విధంగా టేప్ వేసుకొని ఆడ మనం ఎల్ఈడీలు సెట్ చేయడం జరిగింది. ఈ ఎల్ఈడీలు ఆడ మనం రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి అయితే ఫిట్ చేయడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి సేఫ్టీ వాల్వ్. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఏమంటే ఫోర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు వాటర్ యొక్క ఫోర్స్ తగ్గడానికి సేఫ్టీ వాల్ అయితే ఉండడం జరుగుతుంది. ట్యాంక్ లోపలికి ఫోర్స్ తోటి వాటర్ పోకుండా. ఒకసారి అయితే ఆన్ చేసి చూసుకుంటే గ్రీన్ రెడ్ లైట్ అయితే మనకు రావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.